కథాభారతి శ్రోతలకు స్వాగతం. ఈనాటి కథ 2009లో వెలువడిన నవ్య దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురింపబడిన డాక్టర్ కె వివేకానందమూర్తి గారి కథ గూడు విడిచిన గుండె. ఈనాటి కథ ఎంపికకు ఒక చిన్న నేపథ్యం ఉంది. ఆ నేపథ్యాన్ని శ్రోతలతో పంచుకోవచ్చో లేదో నాకు తెలియదు. మరి రచయిత శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారు ఈ కథ నాకు పంపించి వెంటనే ఇండియా నుండి ఫోన్ చేసి యూకేలో స్థిరపడిన వారి చిరకాల మిత్రులు డాక్టర్ కె వివేకానందమూర్తి గారిని నాకు పరిచయం చేసి, మీకు అతని ఒక కథను పంపించాను, దాన్ని మీరు చదివి వినిపించాలి అన్నప్పుడు నా మనసు మోగబోయింది. ఎక్కడి యూకే, ఎక్కడి ఇండియా, ఎక్కడి జపాన్? రామ్మోహన్ రావు గారి వినతిని ఆనందంతో స్వీకరించి డాక్టర్ కె వివేకానందమూర్తి గారి గూడు విడిచిన గుండెను రెక్కలొచ్చిన నా గళంతో వారి గూటికి చేరవేసే ప్రయత్నం చేస్తున్నాను. ఎన్ని ఆమడలు ఎగిరిందో ఆ గూడు విడిచిన గుండె, అన్ని ఆమడలు ఎగరాలి మరి ఈ రెక్కలొచ్చిన గళం వారి గూటికి చేరాలంటే. డాక్టర్ కె వివేకానందమూర్తి గారు పుట్టింది పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో. చదువుకున్నది తణుకు స్కూల్లో, విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కాలేజీలో, తెలుగులో, ఇంగ్లీష్లో, సాహిత్యంలో. అమ్మ నాన్న కీర్తిశేషులు కడియాల ముత్యాలమ్మ, శ్రీ సుబ్బన్న శాస్త్రి. అత్త మామ శ్రీమతి చావలి మాణిక్యాంబ, కీర్తిశేషులు శ్రీ సత్యనారాయణమూర్తి. భార్యా పిల్లలు, భార్య పేరు లక్ష్మి, ఇద్దరు ఆడపిల్లలు రుద్రాణి, శర్వాణి. పెద్దమ్మాయి డాక్టరు, అల్లుడు డాక్టర్ భమిడిమర్రి రాఘవ సత్యకుమార్. అప్పుడు అనుకరణ మిమిక్రీ ఆర్టిస్టు, అనేక నాటకాల్లో, సినిమాల్లో నటన. జ్యోతి చిత్ర సినిమా వీక్లీకి మొట్టమొదటి సంపాదకుడు. ఇప్పుడు దాదాపు 40 ఏళ్లుగా ఇంగ్లాండ్, యూకేలో స్థిర నివాసం. యూకే నేషనల్ హెల్త్ సర్వీస్లో సీనియర్ జీపీగా బిజీ డాక్టర్ జీవితం. ఎప్పుడూ తెలుగులో రచనా వ్యాసంగం. ఎల్లప్పుడూ అపారమైన మిత్ర సంపద. సొంత చప్పుడు యుక్త యునైటెడ్ కింగ్డమ్ తెలుగు ఆర్ట్స్ ఉగాది 1995లో స్థాపించి ఎన్నో ఏళ్లుగా యూకేలో తెలుగు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించడం, ఏఎంజీఆర్ ఆంధ్ర మెడికల్ గ్రాడ్యుయేట్స్ రీయూనియన్ వార్షికోత్సవాల్లో యూకేలో గత 25 ఏళ్లకు పైగా ఏటా విజయవంతమవుతున్న నాటికలను రచించి దర్శకత్వం చేసి ప్రదర్శించటం, యూరోపియన్ తెలుగు అసోసియేషన్ ఏటా వారిచే యూకేలో అప్పటి భారత కేంద్ర మంత్రి, ఇప్పటి మాజీ ఉపరాష్ట్రపతి అయిన శ్రీ వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా యూకేలో అత్యున్నత తెలుగు సాంస్కృతిక సేవలకు గుర్తింపుగా అవార్డు 1995లో అందుకోవడం, తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ టాల్ వారిచే 2016లో ఉగాది నాడు యూకేలో చాలా ఏళ్లుగా అనితరంగా తెలుగు సాంస్కృతిక సేవలు అందించినందుకు జీవిత సాఫల్య పురస్కారం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకోవడం. ఇష్టాలు అప్పుడు ఇప్పుడు గోదావరి తనివి తీరాలు, స్కాట్లాండ్ కాసారాలు. ఇక కథలోకి వెళితే, ఇది కథో వ్యధో ఖచ్చితంగా చెప్పలేను. లండన్ హీత్రో ఎయిర్పోర్ట్ ఎప్పటిలాగే ఎంతో బిజీగా ఉంది. పెద్ద పెద్ద అద్దాలకు అవతల రన్వే మీద అనుక్షణం ఎగిరి వాలే విమానాలతో గుంపులు గుంపులుగా సేద తీర్చుకుంటున్న జంబో జెట్లతో జటాయువుల సంతలా ఉంది. మా ఆవిడ పిల్లలు ఇండియా వెళ్లే ఫ్లైట్ ఎక్కారు. వాళ్ళకి కనిపించదని తెలిసినా చెయ్యి ఊపి నేను ఒంటరిగా ఇంటికి కదిలాను. కదిలే కారులోంచి ఆకాశం కేసి చూశాను. సాయంత్రపు సూర్యుడు చల్లగా ఫేడ్ అవుతున్నాడు.
వినీలాకాశం విస్కీ రంగులోకి మారుతోంది. ఇందాక చూసిన పెద్ద విమానాలు పైకెగిరిపోతూ పిచ్చుకల్లా అనిపిస్తున్నాయి. ఇంకో దేశంలో వాలేదాకా వాటికి ఆకాశమంత స్వేచ్ఛ. నాకు చిన్నప్పటి నుంచి ఎగిరే పక్షుల్ని చూడడం ఎంతో ఇష్టం. అందుకే ఎగిరే విమానాలు కూడా నాకు ఇష్టం. అవి స్వేచ్ఛకు ప్రతీకల్లా కనిపిస్తాయి. ఇంటికొచ్చాక మా ఆవిడ చెప్పిన పనులు గుర్తు చేసుకున్నాను. తను తిరిగి వచ్చేలోగా ఇంటికి హీటింగ్ సిస్టమ్ మార్పించమని చెప్పింది. ఈ చలిదేశంలో తిండి లేకపోయినా బ్రతకవచ్చు కానీ వెచ్చదనం లేకుండా బ్రతకలేం. మర్నాడే ఇంజనీర్తో మాట్లాడి వారం లోపనే హీటింగ్ సిస్టమ్ మార్పించాను. ఇప్పుడు ఇల్లు వెచ్చగా అమ్మ ఒడి అంత బాగుంది. హీటింగ్ బాయిలర్ మార్చినప్పుడు ఇంటి ముందు భాగంలో చూరు కింద ఉన్న స్టీమ్ గొట్టాన్ని తొలగించారు. అలా చేయడం వల్ల చూరు కింద గోడలో ఒక 4 అంగుళాల కన్నం ఏర్పడింది. ఆ కన్నం పూడ్చకుండా అలాగే వదిలేశారు. ఇక్కడంతా ఎవరికి వారు వారి పని మాత్రమే చేస్తారు. గుండె డాక్టర్ చెయ్యి ముట్టుకోడు. చెయ్యి డాక్టర్ గుండె ఆగిపోయినా పట్టించుకోడు. శవం చేతికి కట్టు కట్టేసి తన పని తను చేసుకుపోతాడు. సరే, చూరు కింద ఉన్న కన్నం చిన్నదే కదా, నేనే కాస్త సిమెంట్తో కప్పేసి కవర్ చేసేద్దామనుకున్నాను. సరిగ్గా ఆ చూరు కిందే నా కారు గ్యారేజ్ ముందు పార్కింగ్ ఏరియా ఉంది. నేను రోజు నా కారు పార్కింగ్ ఏరియాలోనే వదిలేస్తాను. ఒకరోజు కారు పార్క్ చేసి పైకి చూశాను. ఎక్కడి నుంచో ఒక మైనా పెట్టె ఎగురుతూ వచ్చి చూరు కింద కన్నం ఉన్న గోడ వెలితిలోకి దూరింది. తర్వాత 2-3 సార్లు మైనా రాకపోకలు చూశాను. తను అక్కడ తనకు చిన్న గూడు కట్టుకుందని అర్థమైంది. మా ఇంటి ఫ్రంట్ గోడలో కన్నం ఆ మైనా కొత్త ఇంటికి ఇప్పుడు సింహద్వారం. హాయిగా తన కొత్త ఇంటికి మైనా వస్తూ పోతూ ఉంటే ఇప్పుడు ఆ వెలితిని నేనెలా పూడ్చగలను? రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఇంటి ముందు లాన్లో కూర్చుని పేపర్ చదువుకుంటూ పైకి చూశాను. మైనా ఇప్పుడు చిన్న చిన్న ఆహారం ముక్కుకి కరుచుకుని తీసుకొచ్చి ఇంకా ఎగరడం రాని తన పిల్ల మైనాలు 3ంటికి తినిపిస్తోంది. అవి తలలు సాగదీసుకుని అడపాదడపా చిన్న చిన్న శబ్దాలు చేస్తూ బయటికి తొంగి చూస్తున్నాయి. నా మనసు కుదురుగా లేదు. ఆ కన్నం పూడ్చి మైనా కొత్త గూటిని సమాధి చెయ్యాలా వద్దా అనే సందిగ్ధం మొదలైంది నాలో. నా స్నేహితుడు శివరావుని అడిగాను. శివా అన్నాడు. అడిగింది నీ పేరు కాదు, ఏం చేస్తే బాగుంటుందో చెప్పు అని అడిగాను. తను చెప్పాడు, ఈ దేశంలో పక్షి గూడు పెట్టుకున్నాక ఆ గూడు పీకి పక్షిని తరిమేయటం చట్టరీత్యా నేరం. పక్షి పరిరక్షక సంఘం వారు నిన్ను చికెన్లా ఫ్రై చేసుకుని తినేస్తారు అని వార్నింగ్ ఇచ్చాడు. అయితే మరి వాళ్లే క్రిస్మస్కి టర్కీ కోడిని చంపి ఎందుకు తింటారు అని అడిగాను. చంపకుండా తినడం కుదరదు గనుక అన్నాడు. అది కాదు నా ఉద్దేశం, చంపి తినడం ఇంకా పెద్ద హింస కదా అని అడిగాను. క్రిస్మస్కి టర్కీ తినడం చట్టవిరుద్ధం కాదు, అంచేత వాళ్ళనే అడుగు. నిజంగా అడిగావు గనుక నిన్ను కూడా టర్కీలా తినేస్తారు అని మళ్ళీ వార్నింగ్ ఇచ్చాడు. తెల్లవాడి మనసు అర్థం కాక నేను తెల్లబోయాను. ఏమైతేనేం, శివరావు చెప్పిన సలహా మేరకు మా ఇంటి గోడ కన్నం పూడ్చే ప్రయత్నం ప్రస్తుతానికి విరమించుకున్నాను. నాకసలే పక్షులంటే ఇష్టం, ప్రేమ. మైనా గూడు కూల్చేసి గోడ కప్పేసి మైనాని, ముద్దొచ్చే మైనా పిల్లల్ని బయటికి విసిరేసి నేను బావుకునేదేమిటి? క్రూరత్వం అనిపించింది. ఆ తర్వాత నుంచి
మైనా కనిపించినప్పుడల్లా హాయ్ అని పలకరించడం మొదలెట్టాను. మైనా నన్నేం పట్టించుకునేది కాదు. తన గూడు, తన పిల్లలు, తన బిజీ తనది. అయినా నేను హాయ్ అనడం మానలేదు. ఇలా ఉండగా నేను పాత కారు ట్రబుల్ ఇస్తుంటే మార్చి కొత్త కారు తీసుకున్నాను. కొత్త కారు ధగధగా మెరిసిపోతూ ఉంది. ఒకరోజు కారు ఎక్కబోతూ చూశాను. మైనా గారు గూడు కింద పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసిన కారు మీద రెట్టెలు విసర్జించి కొత్త కారుని చెత్త కారులా తయారు చేశారు. నాకు చాలా కోపం వచ్చింది. మైనా పిల్లలు పెరిగి ఎగుర నేర్చారు. క్రమంగా రోజు కారు మీద మైనా రెట్టెలు కడుక్కోవటం ఒక రొటీన్లా తయారై విసిగిపోయాను. ఇక లాభం లేదనుకున్నాను. ఏమైనా మైనా గూడు పెట్టుకున్న గోడ కన్నం పూడ్చేయాలనుకున్నాను. కావలసిన సామాన్లు రెడీ చేసుకుని ఒకరోజు పనికి సెలవు పెట్టాను. ఆ వేళ మైనా పిల్లలు గూట్లోంచి బయటికి వెళ్ళగానే కన్నం సిమెంట్తో కప్పేద్దామనుకున్నాను. కానీ మనసులో ఒక పక్క బాధగా అనిపిస్తూనే ఉంది. లాన్లో సామాన్లు పెట్టుకుని ఈజీ చైర్లో అనీజీగా కూర్చుని కాపు వేశాను. పేపర్ చదువుకుంటూ మధ్య మధ్యలో గూడు ఉన్న గోడ కన్నం వైపు చూస్తున్నాను. ప్రతిరోజు ఉదయమే గూడు విడిచే పిట్టలు ఈవేళ ఇంకా తెమల్లేదేమిటా అనుకుంటున్నాను. చివరికి లంచ్ టైం దాటుతుంటే మైనా వెనుక మైనా పిల్లలు కేరింతలతో గూడు విడిచి బయటికి ఎగిరాయి. అలా ఎగురుతూ ఎగురుతూ ఆకాశంలో కనిపించనంత దూరంలో కలిసిపోయాయి. అలాగే అవి ఎగిరిన ఆకాశ మార్గం వైపు తదేకంగా చూస్తూ ఉండిపోయాను. నాకు తెలుసు, ఇప్పుడు లేచి నేననుకున్న కార్యక్రమం పూర్తి చెయ్యాలి. మైనా ఇల్లు పీకి నా స్వార్థానికి నేను పందిరి వేసుకోవాలి. కానీ మనస్సు వెనక్కి లాగుతోంది. ఎందుకో గూడు కప్పి మైనా కుటుంబాన్ని నిర్వాసుల్ని చెయ్యకూడదన్న ఆలోచన నాలో నెమ్మదిగా గూడు కట్టుకుంటోంది. కాసేపు గోడలో గూటివైపు, కాసేపు ఆకాశం వైపు శూన్యంగా చూడసాగాను. అప్పుడే నా మైనాను నేను మిస్ అయిపోతున్నట్టుగా ఉంది. గోడకున్న కన్నం పూడ్చటం నా తరం కాలేదు. నా మనస్సు రాజీ పడటం లేదు. ఇక లాభం లేదని కన్నం కప్పేసే ఆ కసాయి పనికి స్వస్తి చెప్పాను. ఒక్కటే అనుకున్నాను, మైనా పిల్లలు తిరిగి వచ్చి ఎప్పటిలాగే కేరింతలు కొడుతూ కూస్తూ మా ఇంటి గూట్లో కలకాలం హాయిగా కాపురం ఉండాలని. మైనా పిల్లలు మళ్ళీ తిరిగి రాలేదు. చాలా రోజు ఫ్రంట్ గార్డెన్లో కూర్చుని ఎదురు చూశాను. మైనా ఎంతకీ తిరిగి రాలేదు. నా మనోభావాలు తనకి తెలిసినట్టుగా, తెలియక నన్ను ఇబ్బంది పెట్టినందుకు బాధపడినట్టుగా ఎందుకో మరి తిరిగి రాలేదు. ఆ వేళ గార్డెన్లో కూర్చున్న నేను మైనా కోసం బాగా బెంగెట్టేసుకున్నాను. కాసేపట్లో పెద్ద వర్షం వచ్చింది. నాతో పాటు అవునంటూ ప్రకృతి ఏడుస్తున్నట్టు. మైనా పిల్లలు మరి తిరిగి రాలేదు. ఆ రోజు అలా ఎగురుతూ వెళ్ళిపోవడం. నా మనసులో వెలితిలా, మా ఇంటి గోడలో వెలితి అలాగే ఉండిపోయింది. తర్వాత ఎప్పుడో నా స్నేహితుడు శివరావు మా ఇంటికొచ్చినప్పుడు గోడవైపు చూసి, అయితే కన్నం ఖాళీగానే వదిలేశావన్నమాట అన్నాడు. రేపు మా ఆవిడ పిల్లలు ఇండియా నుంచి తిరిగి వస్తారు. నాకేం తేడాగా అనిపించటం లేదు. అదండి ఈనాటి కథ. డాక్టర్ కె వివేకానందమూర్తి గారి గూడు విడిచిన గుండె. శ్రోతలు గమనించి ఉంటే ఎప్పటిలా కాకుండా కథా రచయిత పరిచయాన్ని ముందుగానే చేసేశాను.
కారణం ఏంటో తెలుసా? కథ చివరిలో రచయిత గురించి 3 ప్రముఖ వ్యక్తులు రాసిన మాటలు చదివి మీకు వినిపించాలి. మొదటగా 1977లో నండూరి రామ్మోహన్ రావు గారు రాసిన పలుకులు. సుమారు 13 ఏళ్ల క్రిందట వివేకానందమూర్తి రాసిన ఒక కథ జ్యోతి మాసపత్రికలో ప్రచురిస్తూ, తెలుగు కథకి యుక్త వయస్సు రాలేదని ఎవరనగలరు అని ఒకే ఒక వాక్యంతో దాన్ని పాఠకులకు పరిచయం చేశాను. 6 నెలల తరువాత కాబోలు అతడు నాకు పరిచయం అయ్యాడు. ఆశ్చర్యపోయాను. ముక్కు పచ్చలారని ఈ కుర్రవాడా ఆ ముదురు కథ రాసింది అని. కొందరు చిన్నపిల్లలు చూడండి, ఈడుకు మించిన మాటలు మాట్లాడతారు. అలాగే వివేకానందమూర్తి తనకింకా యుక్త వయస్సు రాకుండానే యుక్త వయస్సు వచ్చిన కథలు రాసేశాడు. ఏమైనా సాహసించి ఒక కాంప్లిమెంట్ పే చేసినందుకు నాకు మాట దక్కించాడు. నాటి నుంచి అతని కథలు వరుసగా ఎదుగుతూనే వచ్చాయి. తెలుగు సాహిత్యంలోని కొన్ని మంచి కథలను ఈ సంపుటంలో మీరు చూడవచ్చు. తెలుగు భాష ఎన్ని వగలు పోగలదో, ఎన్ని వయ్యారాలు ఒలికించగలదో కూడా చూడవచ్చు. వివేకానందమూర్తి వాక్యాలు అతనంత షోక్గానూ నాజుగ్గానూ ఉంటాయి. అతనిలాగే అమాయకంగా గలగల నవ్వుతూ నవ్విస్తాయి. అతనిలాగే సరదాగా స్నేహంగా పలకరిస్తాయి. అందుకని వాటిని లైక్ చేయకుండా ఉండలేం. అతని కథలు మాత్రం అతనిలా ఎప్పుడూ నవ్విస్తూ ఉండవు. జీవితంలో సుఖం కంటే దుఃఖాన్ని, సాఫల్యం కంటే వైఫల్యాన్ని, వెన్నెల కంటే చీకటిని ఎక్కువగా చూసినట్టు మొహం పెడతాయి. కొన్ని కథలు సాయోనారా, పోలీశాంతి మియా వీరా, మంచులో మనిద్దరం, నేను చూసిన నక్షత్రం లాంటివి నాకు చాలా ఇష్టం. డాక్టర్ వివేకానందమూర్తి మిమిక్రీ వ్యామోహంలో మునిగిపోకుండా ఇంకా మంచి మంచి కథలు ఎన్నో రాయాలని కోరుతున్నాను. నండూరి రామ్మోహన్ రావు, జనవరి 7వ తారీఖు 1977, విజయవాడ. ఇవి మొదటి పలుకు అయితే, రెండో మాట ఇంకో కళాస్రష్ట ముళ్ళపూడి వెంకటరమణ గారి నుంచి. కొందరు కథలను తెలుగులో రాస్తారు, కొందరు తెలుగులో రాస్తారు. డాక్టర్ వివేకానందమూర్తి చక్కని చిక్కని తీయని తెలుగులో రాస్తారు. భారాగోలా, పురాణంలా, నామినిలా, వంశీలా. కొందరు ప్రేమ కథలు రాస్తారు, కొందరు హాస్యం, వేదాంతం, మిస్టరీ, థ్రిల్ కథలు రాస్తారు. వివేకానందమూర్తి అన్ని రకాలు రాశారు, రాస్తున్నారు, రాస్తారు. 40 ఏళ్లుగా ఆయన రాస్తున్న కాసిని కథలతో అన్ని తరహాలు ఉన్నాయి. అవి హాయిగా ఉన్నాయి. చివర కాస్తంత ఆలోచన, ఆశ్చర్యం, ఆనందం, సానుభూతి. తెలుగు కథకు యుక్త వయసు రాలేదని ఎవరన్నారు అన్నారు ఎన్నారు నండూరి రామ్మోహన్ రావు గారు. వివేకం కథను జ్యోతిలో వేస్తూ కథను చదివి అలా అన్న ఎన్ఆర్ గారు ఆనాటికి బేబీ కార్న్లా, లేత మొక్కజొన్నలా ఉన్న ఆ రచయితను ఎదురుగా చూసి, హౌరా, ఇతగాడా, ఈ కుర్రాడా ఇంత చక్కని ప్రౌఢమైన కథని రాశాడు అని విస్తుపోయారు. అది చదివి ఆనందపడి లేచిన బాపుగారు ఆనాడే ఈ కథలకు చాలా చక్కని పెద్ద పెద్ద బొమ్మలు వేసి ఉన్నారు. దేవుడి కథలు, దెయ్యాల కథలు, కన్నీటి కథలు, పన్నీటి కథలు, చావు కథలు, బతుకు కథలు అన్నీ చక్కని చమత్కారి దారిలో నడుస్తాయి. విస్కీ ద్రవం, దానికి చేర్చే సోడా నీరు ఉపద్రవం. ఇద్దరు మిత్రులు స్నేహాల ముచ్చట్లను స్కాచి వడబోయటం, తడిసిన సాయంకాలం తలంటి పోసుకున్న ఆడపిల్లలా కనబడటం. వాహ్ వాహ్, 3 cheers రమణ. అవండి ముళ్ళపూడి వెంకటరమణ గారి మాటలు.
డాక్టర్ కె వివేకానంద మూర్తి గారి గురించి. ఇక మరో మాట భమిడిపాటి రామగోపాలం గారి. భూమి మీద మొట్టమొదటి యాటం బాంబు పడిన నాడు తాను కూడా భూమి మీద పడి ఆ యాటం బాంబు ఎంత పరిమాణం గల రేడియో ధార్మిక కిరణాలను ప్రసారం చేసిందో ఇంచుమించు అంతటి పరిమాణంలోనూ సాహిత్య, మిమిక్రీ, నటనాది ప్రదర్శక కళలలో తరంగాలను పుట్టించిన వాడు డాక్టర్ కడియాల వివేకానందమూర్తి. విశాఖపట్నంలో ప్రతిభావంతులైన కథా రచయితలలో ఒకడు. వివేకానందమూర్తి ఏ ప్రయాణాన్ని క్లుప్తంగా ముగించినవాడు కాదు. మెడికల్ కాలేజీలో సీటు సంపాదించుకున్న మేధాశ్రద్ధలు ఏ అవరోధం లేకుండా అతనిని గొప్ప కథా రచయితగా, మిమిక్రీ ఆర్టిస్టుగా, సినిమాలలో, నాటకాలలో ఒక వర్ధమాన నటునిగా కూడా గుర్తింపు తీసుకువచ్చాయి. మొట్టమొదటి కథలలో ఒకటైన చావు చదివి నండూరి రామ్మోహన్ రావు గారంత మొహమాటపు సంపాదకుడు కూడా తెలుగు కథకు యుక్త వయసు వచ్చిందనటానికి ఇంతకంటే ఏమి సాక్ష్యం కావాలి అని నిర్మోహమాటంగా సంపాదకీయంలోనే అభినందించారు. ఆ తరువాత వరుసగా సుమారు 14 ఏళ్ల పాటు కె వివేకానందమూర్తి పేరు లేకుండా ఏ తెలుగు పత్రిక వెలువడలేదు. చరిత్ర శిథిలం కథని దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు మెచ్చుకోవటం కేవలం ప్రాంతీయ అభిమానం చేత కాదు. ఇతనిది తణుకే. జ్వరం, వణుకు, సాయోనారా, మంచులో మనిద్దరం, వానలో వాళ్ళిద్దరూ, చెన్నకేశవ జావా అమ్మేశాడు, ఏ రకానికి ఆ రకం కథలు. నేను చూసిన నక్షత్రం, ఓవర్ నటేషన్ మరో రకం. యువర్ సీక్రెట్స్ ఆర్ సేఫ్ విత్ మీ, పోలి, శాంతి, మియా, వీరా, మళ్ళీ మరో 2 భావచిత్రాలు. ఆ మనిషిలో వైవిధ్యం కంటే ఆ కథలలో వైవిధ్యం హృదయాంతకమైనది. అతని అభిమానులలో ఎక్కువ మంది అతని కంటే వయసులో 10 నుంచి 20 ఏళ్ళు పెద్దవాళ్ళు. అది సాధారణంగా ఏ రచయితకు జరగని మర్యాద. నీ కథలన్నీ పుస్తక రూపంలో వేయించుకో అన్న నా పోరు, రామడుగు రాధాకృష్ణమూర్తి హోరు ఇన్నాళ్లకైనా వివేక చెవిని పడినందుకు ధన్యవాదాలు. భారాగో అంటే భమిడిపాటి రామగోపాలం గారు రాసిన మాటలండి. అదండి ఈనాటి కథా విశేషాలు. డాక్టర్ కె వివేకానందమూర్తి గారి గూడు విడిచిన గుండె. ఇంతటితో ఈ కథాభారతి తరపున రచయిత శ్రీ కె వివేకానందమూర్తి గారికి అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.